టీయూడబ్ల్యూజే ఐజేయు తిప్పర్తి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిప్పర్తి మండల అధ్యక్షుడిగా పీజే విజయ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎండి రషీద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఐజేయు సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ పులిమామిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిప్పర్తిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిప్పర్తి మండల అధ్యక్షుడిగా పీజే విజయ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎండి రషీద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండల ఉపాధ్యక్షులుగా జంజిరాల రవి, గంట సైదులు, జానులను ఎన్నుకున్నారు. అదేవిధంగా తిప్పర్తి మండలం నుండి బద్దం జానయ్య గౌడ్ను ప్రెస్ క్లబ్ జిల్లా సహాయ కార్యదర్శిగా, సిరిసవాడ గిరి సహాయ కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్టు జెరుపుతుల సైదులు గౌడ్లను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలే తమ లక్ష్యంగా పోరాడుతూ నిరంతరం విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని సభాముఖంగా నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరోగ్య బీమా, పక్కా గృహం వంటి పథకాలను జర్నలిస్టులకు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల జర్నలిస్టులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి రసూల్, దర్శనం రాంబాబు పాల్గొన్నారు. మన మిత్రులందరూ కూడా నలుమూలలతో పాటు మన తిప్పర్తి మండలం నుంచి ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా తీసుకురావడానికి ముందుండి ఈ యొక్క యూనిట్ తిప్పర్తి యూనిట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బద్దం జానయ్య గారు ముందుండి అది చేసింది. 9 సంవత్సరాలు నా యొక్క జర్నీ చేసి ఆ రోజు ఏ రకంగా నియమించానో అదే నిబద్ధతతో పనిచేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కలిసికట్టు ఉండి జర్నలిస్టుల సమస్యల కొరకు పోరాటం అందరం చేద్దాం. మీ అంటే నేనుంటా, మా అంటే మీరు ఉంటే ఈ సంఘం ముందుకు పోతుంది. మిత్రుడు మనోడు గిరి చెప్పినట్టు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ప్లాట్లకు సంబంధించింది ఉంది, ఇళ్ళ సంబంధం ఉంది, హెల్త్ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బస్సు ఏడపోయిన టోల్గేట్ అనేది హైదరాబాద్ పోతే ఇంకా అసలు చెప్పుకోవడానికి లేదు. పేరు మామూలు జనరల్గా పోతే సరిపోతుంది. జిల్లాకి ఎన్నికైనటువంటి మిత్రులు ఉదయం జానయ్య గారు, ఐజేయు ఐజేయు జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందుకు నాతో పాటు నా బాడీలో ఉన్నందుకు గర్వంగా భావిస్తూ మంచిగా గట్టిగా పనిచేయాలని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, చాలామంది విలేకరులు సమస్యలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా అనేక సమస్యలు ఉంటుండేవి. ఇక అట్లనే పోరాడుతూ వచ్చినాం. కానీ ఇప్పుడు కూడా యూనియన్లో పోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడు లేకుండా ఉండేది గతంలో. తర్వాత జానయ్య వచ్చిన తర్వాత యూనియన్లో కూడా అనేది ఇక ఎంట్రీ ఇచ్చినాం. ఆయన అందరినీ ఏకతాటిగా నడిపించిండు, అందరినీ చెప్పడం చేయడం. చాలా ఫస్ట్ జానయ్య కూడా ఎంకరేజ్ చేసి ఆయన కూడా పెట్టించి చేయించడం గతంలో దిగ్విజయంగా పూర్తి చేసాడు. అలాగే నేను కూడా ఇప్పుడు చేసాం. నా మిత్రులు రాసి మిగతా సభ్యులందరితో కలిసి సమస్యల పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. విలేకరులకి ముఖ్యంగా జీవన వృత్తి, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉన్నప్పటికీ విలేకరు వృత్తి అనేది ఒక ప్రధాన వృత్తిగా భావిస్తూ ప్రజా సమస్యలని ఎల్లప్పుడూ వెలికి తీస్తూ నిరంతరం ఒక సేవా మార్గంలో నిరంతరం ఒక సమాజ సేవ చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ముందుకు సాగుతూ ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుకుంటూ ప్రజా సమస్యలను వెలికి తెస్తూ అనునిత్యం సమాజానికి మరియు ప్రజా సంక్షేమానికి దగ్గరగా మధ్యవర్తిగా ఉంటూ విలేకరుల నైజం అనేది కొనసాగుతుంది. మరి ఇట్లాంటి విలువైన వృత్తిలో ఉన్నటువంటి మనందరం సమాజానికి మంచి చేస్తూ మరి మన స్వయం సమృద్ధికి, మన అభివృద్ధికి కావాల్సినటువంటి కొన్ని అంశాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మొన్న నగరికల్లో జరిగినటువంటి జిల్లా సభలలో చాలా విషయాల్ని రాష్ట్ర అధ్యక్షులు గారు మరి రాష్ట్ర స్థాయిలో అధికారులు, నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు తిప్పర్తి మండల ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడేటువంటి వారిని మన జిల్లా అధ్యక్షులు గారు ప్రకటించనున్నారు. మరి మీ అందరి తరఫున సభాముఖంగా జిల్లా అధ్యక్షులు గారికి ఈ అవకాశం ఇస్తూ జిల్లా అధ్యక్షులు గారు మండలాధ్యక్షుడిని ప్రకటించాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తారు.